హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వరకు వస్తే ప్రకాశం జిల్లాలో కీలకమైన నేతలు ఇప్పుడు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం. ముఖ్యంగా ఒంగోలుకు సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం. ఆయనైతే తిరిగి సొంత గూటికి రావాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వైఎస్ జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు వస్తుందా అనేది ఆయన నిరీక్షణ ఉంది. సో వైఎస్ జగన్ ఆయన విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అని పక్కన పెడితే ఆయన వరకైతే వైసీపీ రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. సో అలాగే ఇంకా చాలామంది నేతలు ఉన్నారు తిరిగి వైసీపీ గూటిలో చేరడానికి. అటు విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్ కూడా వైసీపీ గూటికి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి, మాజీ వైసీపీ నేత, ప్రస్తుతం న్యూట్రల్గా ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు చాలా బలమైన నేత. ముఖ్యంగా రాష్ట్రంలో ఆర్థికంగా, సామాజికంగా, ఇటు రాజకీయంగా కూడా బలమైన ఒక ప్రభావం చేసే సామాజిక వర్గానికి చెందినటువంటి వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఒక బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్గా మారారు. 2014లో తొలిసారిగా దర్శి నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో కూడా అదే పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే 2024 ఎన్నికల తర్వాత తిరిగి ఆయన వైసీపీకి రిజైన్ చేసి న్యూట్రల్గా ఉన్నారు. ఆ క్రమంలో టీడీపీలో చేరాలని చాలా ప్రయత్నాలు చేశారు, కానీ టీడీపీ నుంచి ముఖ్యంగా నారా లోకేష్ అభ్యంతరం కారణంగా టీడీపీలో చేరలేని పరిస్థితి నెలకొందనేది తెలుస్తోంది. ఎందుకంటే వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందే సిద్ధా రాఘవరావుకు నారా లోకేష్ యువగలం పాదయాత్ర సందర్భంగా పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే సిద్ధా రాఘవరావు నిరాకరించిన సంగతి లోకేష్ గుర్తుపెట్టుకున్నట్టున్నారు. అందుకే 2024లో వైసీపీ ఓటమి అనంతరం సిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని ప్రయత్నించారు. కానీ టీడీపీలో లోకేష్ అభ్యంతరం కారణంగా టీడీపీలో చేరిక ఆగిపోయింది. ఇప్పటికీ అది పెండింగ్లో ఉంది. మరోవైపు జనసేనలోకి వెళ్ళాలని ప్రయత్నించినా అక్కడ కూడా ఎందుకో అక్కడ మార్గం సుగమం కాలేదు. సో ఓవరాల్గా ఇటు టీడీపీ, అటు జనసేన రెండిట్లో చేరే పరిస్థితి లేకపోవడంతో తన రాజకీయ భవిత్యాన్ని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటే తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సిద్ధా రాఘవరావు వంటి నేతలు తిరిగి వైసీపీలోకి వస్తే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలంగా మారుతుంది. అటు సిద్ధా రాఘవరావు వంటి నేతలకు కూడా ఒక రాజకీయంగా ఒక మంచి వేదిక దొరుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సిద్ధా రాఘవరావుకి వైశ్య కమ్యూనిటీలో బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగల నేతగా పేరుంది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి రోషయ్య తర్వాత అంతటి స్థాయిలో వైశ్య కమ్యూనిటీని ప్రభావితం చేయగల నేతలు ఏపీలో చాలా తక్కువ మంది ఉన్నారు. రాజమండ్రి నుంచి శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం పేరు చెప్పుకోవచ్చు. మాజీ ఏఐసిసి చైర్మన్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. ఆయన ప్రస్తుతం వైసీపీలో ఉంటూనే కాస్త న్యూట్రల్గా ఉన్న తన రాజకీయ జీవితం విషయంలో మాత్రం తిరిగి యాక్టివ్ కాలేకపోతున్నారు. ఆయన కూడా వైశ్య కమ్యూనిటీలో కాస్త బలంగా ప్రభావితం చేయగలిగే నేత అని చెప్పాలి. కానీ రోషయ్య తర్వాత అంతగా ప్రభావితం చేయగలిగే నేత సిద్ధా రాఘవరావు అని నిర్మోహమాటంగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైశ్య కమ్యూనిటీ ఓటింగ్, వైశ్య కమ్యూనిటీ పాపులేషన్ అనేది 10% ఉంది. అంటే చాలా పెద్ద సంఖ్య ఇది. అటు సామాజికంగా, ఆర్థికంగా కూడా బలమైన సామాజిక వర్గం. సో దాంతో రాజకీయంగా కూడా వైశ్య సామాజిక వర్గానికి ఒక పెద్దపీట వేయాలనేది చాలా రకాలుగా ఒక డిమాండ్ వినిపిస్తుంది. వైశ్య అసోసియేషన్, వైశ్య సంఘాలు కూడా తమకు రాజకీయంగా మొత్తం తమ జనాభాకు అనుగుణంగా, అంటే 10% జనాభా ఏదైతే ఉన్నారో అందుకు అనుగుణంగా తమకు సీట్లు కేటాయించాలి, చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించాలనేది వైశ్య సామాజిక వర్గం నుంచి వస్తున్నటువంటి డిమాండ్. సో ఈ క్రమంలో సిద్ధా రాఘవరావు వంటి నేతలు తిరిగి ప్రస్తుతం సైలెంట్గా ఉండకుండా ఒక రాజకీయ వేదిక సరైనది ఎంచుకుంటే ఖచ్చితంగా ఆ నేతకే కాకుండా ఆ సామాజిక వర్గానికి కూడా ఒక మంచి అవకాశంగా మారనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సిద్ధా రాఘవరావు ఇప్పుడు తిరిగి అటు టీడీపీ, జనసేనకు మార్గం క్లియర్ కాకపోవడంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చేరాలనే ఒక ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
ఎందుకంటే గత 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకు పెల్లుబుకుతోంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీలో తిరిగి చేరే పరిస్థితి ఉందా లేదా అనేది సందేహమే. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సిద్ధారాఘవరావు తిరిగి వైసీపీ కూటికి చేరితే ఒంగోలు సీటు విషయంలో ఆయనకు ఒక క్లారిటీ రావచ్చు. లేదా దర్శి టికెట్ విషయంలో అయినా, దర్శి టికెట్ ఏదైతే గతంలో ఆయన కోరుకున్నారో ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ రావచ్చు. లేదా మార్కాపురం, అద్దంకి వంటి నియోజకవర్గాలు కూడా ఆయనకు ఉండనే ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ఒంగోలు రాజకీయాల్లో సిద్ధారాఘవరావు వంటి నేతలు తిరిగి వైసీపీ గూటికి చేరాలనే ప్రయత్నం చేస్తుండడం ఒక మంచి పరిణామంగా వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ భావిస్తుంటే ఈ రాజకీయాల్లో ఈ సమీకరణాలు కొత్త సమీకరణాలకు దారి తీస్తుందనే ఒక చర్చ మొదలవుతుంది. సో సిద్ధారాఘవరావు త్వరలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారనే వార్త మాత్రం రోజురోజుకు బలపడుతోంది. అందుకు తగ్గ కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.